మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల అతి శ్రేష్టమైన నామంలో ఈ ఫిబ్రవరి మాసం మొట్టమొదటి ఆదివారం ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన నెలంతా 4 వారాలు ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు ప్రతి దినము మనలను మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటాడు. మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి 4 వారాలు మనం దేవుని మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఏమిటా వాగ్దానం? మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమెను చెప్పండి. మీరు అడుగుబెట్టు స్థలాన్ని నేను మీకు ఇస్తున్నా అన్నాడు కదా. ఏ విధంగా ఇస్తాడో, ఎలా ఇస్తాడో 4 వారాలు దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనం జాగ్రత్తగా ధ్యానం చేసాం. కూర్చున్న చోట నుంచి లేవాలి, లేచి మందసాన్ని వెంబడించాలి, లేచి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, లేచి మందసాన్ని మోస్తున్న యాజకులను వెంబడించాలి. ఆ మందసంలో ఏమున్నాయో విన్నాం. ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, అహరోను చిగురించిన కర్ర, మన్నాతో నింపబడిన బంగారు పాత్ర, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇంతకీ మనము ఈ విధంగా చేస్తే అడుగుపెట్టే స్థలాన్ని స్వాధీనపరుచుకుంటాం. ఇశ్రాయేల్ ప్రజలు లేచారు, వెంబడించారు, మందస్థాన్ని వెంబడించారు. వారు ఆ విధంగా చేయటం వలన వారు అడుగుపెట్టిన ప్రతి స్థలం స్వాధీనపరుచుకోవడం కాదు, వారు ఎదురుగున్న యోర్దాను ఏకరాశిగా మార్చబడింది. ఆమెను చెప్పండి. ఈ రోజున మనము దేవుని సందులో లేవగలిగితే, దేవుని సందులో వాగ్దానాన్ని పట్టుకుని అడుగులు ముందుకు వేయగలిగితే, మందసాన్ని, ఆయన ఆజ్ఞలను, చిగురించిన అహరోను చేతికర్ర అంటే ఆయన ప్రతిష్టతను, ఆయన మన్నానంటే ఆయన వాక్యమును మనం వెంబడించగలిగితే, మనము ఎలాంటి యోర్ధనైనా దానిని మన ముందు దేవుడు ఏకరాశిగా చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఏకరాశిగా యోర్ధాను చేస్తాడు. దానిని దాటగలిగిన శక్తి దేవుడు మనకి ఈ సంవత్సరంలో దయచేయునుగాక. ఇంతవరకు ఏ సమస్యతో ఇక్కడ ఉన్నా, ఏ సమస్యతో కలవరపడుతున్నా, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా, ఈ సంవత్సరం యోర్ధాను ఏకరాశిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఏ కలవరం మీ హృదయాల్లో ఉన్నా ఇక మీద అది కలవరం కాదు, దానిని దాటగలిగిన శక్తిని దేవుడు నీకు దయచేయునుగాక. యోర్ధానులో మొదట యాజకులు అడుగుపెట్టారు. వారి అరికాలు యోర్ధానును తాకగానే ఎగువ నుంచి దిగువకు పారుతున్న నీరు కొంత ఆమడు దూరం వెనక్కి వెళ్ళి ఏకరాశిగా మార్చబడింది. ఈ రోజున ఏ సమస్యతో ఉన్నా కలవరపడకండి. నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు వచ్చింది ఈ సమస్యని కలవరపడకండి. దేవుడు మీ ఎదుట యోర్ధానును ఆరజేయబోతున్నాడు. దేవుడు మీ ఎదుట యోర్ధానును ఏకరాశిగా మార్చబోతున్నాడు. ప్రతిరోజు వాగ్దానం మీద మీరు చేయబెట్టి ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టండి. మీ ప్రార్థన ఫలితంగా మీరు చూడనటువంటి కార్యాలు దేవుడు మీ కన్నుల ఎదుట జరిగేటట్లు చేయునుగాక. ఈ దినాన మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుతారు. గట్టిగా ఆమెను చెప్పండి. మరొకసారి ఆ మాట నేను చెప్తాను, మీరు చెప్పండి. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతారు. ఆమెను చెప్పండి. ఈ వాగ్దానం ఈ నెలలో మన పక్షాన నెరవేర్చబడునుగాక. గడిచిన నెలంతా ఒక వాగ్దానం, సంవత్సరానికి సరిపడా వాగ్దానం ఇచ్చాడు కదా. ఈ నెలలో ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయన జనులమైన మనము ఆయన మనకు చేసిన ఉపకారములన్నిటినీ తెలుసుకొని ఏం చెందుతాం? తృప్తి పరచబడతాం. ఆమె చెప్పండి. నేను తృప్తిగా ఉన్నానండి అన్నవాళ్ళు ఒకసారి ఆమె చెప్పండి. అందరికీ తృప్తి లేదు కదా. ఏదో ఒక బాధలు ఉంటే తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి అని అనుకుంటాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. నా జనులు ఏం తెలుసుకుంటారంట? దేవుడు ఆయన అంటే మనకు చేసిన ఉపకారాలన్నిటినీ తెలుసుకొని వారందరూ ఏం చెందుతారు? అసలు దేవుడు ఏం చేశాడో తెలియకపోతే తృప్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మనకేం చేశాడో తెలియకపోతే మనకు తృప్తి ఎలా వస్తుంది? దేవుని వాక్యం ఈ మధ్యాహ్న వేళ మనకు సెలవిస్తుంది.
దేవుని వాగ్దానం మీద మీరు చేయబెట్టుకుని రోజు ఈ నెలంతా ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీవు నా ఎడల చేసిన ఉపకారాలు నేను తెలుసుకోవాలి, గ్రహించాలి. ఎన్ని చేసి ఉంటాడండి దేవుడు మనకి మేలులు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉంటాడండి. మనము తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు కదా. అప్పటి నుంచి మనకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడా? అప్పటి నుంచి మనం ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా తిరగాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పడుకోవాలో, ఎలా పని చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా పరిచర్య చేయాలో, ఎలా దేవుని మీద ఆధారపడాలో, ఎలా దేవుని మీద ఆనుకోవాలో, ఎలా దేవుని సంధిని కనిపెట్టాలో, ప్రతి దానికి ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు కదా. మనం అనుకుంటాం, నా ఆలోచన ప్రకారంగా నేను బ్రతుకుతున్నానండి, నా ఆలోచన ప్రకారంగా నాకు ఈ ఉద్యోగం ఉందండి, నా ఆలోచన ప్రకారంగా నా చేతి పని ఉందని అనుకుంటున్నాం. చేతి పని చిన్నదైనా, ఉద్యోగం చిన్నదైనా, ఒకవేళ సంపాదన తక్కువైనా ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమెను చెప్పండి. అయితే ఒక్క మాట చెప్తాను వినండి. దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం ఏం చెందాలి? తృప్తి చెందాలి. ఇప్పుడు ఆమెను చెప్పండి. ఏది ఇచ్చినా, ఏది చిన్న ఉద్యోగం ఇచ్చినా సరే దాన్ని బట్టి తృప్తి చెందాలి. చిన్న కుటుంబం దాన్ని బట్టి తృప్తి చెందాలి. ఒకవేళ సంపాదన చిన్నదే దాన్ని బట్టి తృప్తి చెందాలి. ఈ మధ్యాహ్నం వేళ కొద్దిసేపు ఆయన మాటలు వింటున్న మన జీవితంలో తృప్తి కలిగి ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళుదుముగాక. తృప్తి కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం నిలబెట్టుకుందుముగాక. ప్రతి దానిలో ఇచ్చిన భర్తను బట్టి తృప్తి చెందాలి, ఇచ్చిన భార్యను బట్టి తృప్తి చెందాలి, ఇచ్చిన పిల్లలను బట్టి తృప్తి చెందాలి. ఏమలండి ఉన్నాళ్ళండి భర్త అని అనుకోవడం కాదు, ఏమలండి వచ్చిందిలేండి భార్య గయ్యాళ్ళి లాంటిది అని అనుకోకూడదు. దేవుడు ఏర్పాటు చొప్పున కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు ఏర్పాటు చొప్పున బిడ్డలను ఇచ్చాడు, దేవుడు ఏర్పాటు చొప్పున గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫలంలో ఒకవేళ ఏదైనా లోటు కలిగినా, ఏదైనా సమస్యగా అనిపించినా దానిని బట్టి దేవుడిని నిందించేవానికి మనం ఉండకూడదు. దేవుని సందులో, దేవా ఇది నాకు ఇచ్చావు, దీన్ని బట్టి నేను తృప్తి చెందుతున్నానయ్యా, నీవు చేసిన ఉపకారములను నేను తెలుసుకొని తృప్తి చెందుతానని ఆయన సందులో కృతజ్ఞతలు తెలియజేసి చూడండి. తెల్లవారిన దగ్గర నుంచి మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు దేవుడు మొదలుపెట్టునుగాక. రాత్రంతా కూడా తుఫానును చూసి కలవరపడిపోయారు, సముద్రం మీద గాలిని చూసి అల్లాడిపోయారు. ఎందుకు వచ్చిన మాకు ఈ కష్టం అని అనుకొని ఎంతగా వేదన పడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారో తెలుసా? అదే పడవలో అమరమున ఆయన తల వాల్చుకొని నిద్రించుచున్నారు. ఈ రోజున మనం అనుకుంటాం, నాతో నా దేవుడు లేడండి, ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు పడవలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా పడవ ఊగుతుందని? యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా గాలి ఇసిరి కొడుతుందని? యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా తుఫాను అణచణచి వాళ్ళని ఇబ్బంది పెడుతుందని? యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా అలలు ఎగసెగసి పడుతున్నాయని? అయినా నా బిడ్డలు ఏ విషయంలో తృప్తి చెందుతారు, నా బిడ్డలు ఎలా తృప్తి చెందుతారని నేను చూస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళు వచ్చామని తెలుసా? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆయన చింత ఉంది కాబట్టి అమరములో ఉన్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చెప్పినట్టున్నాను. పడవలు నడిపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసన్న గారు అడిగారంట, అయ్యా పడవ మునిగితే మొదట ఎక్కడ మునుగుతుంది? పడవ మునిగితే మొదట ఏ మూల మునుగుతుంది? ఎలా ఆ పడవ మునగడానికి కారణమవుతుందని అడిగితే, మొదట పడవ మునగాలంటే అమరం మునగాలండి. ఆ అమరం మునిగితేనే పడవంతా మునుగుతుంది. అది గ్రహించిన దేవుడు, అది తెలుసుకున్న దేవుడు ఎక్కడ మునుగుతుందో అక్కడ ఆయన ఉన్నాడు. అమరములో ఆయన తలగా వాల్చుకొని ఉంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు శ్రమ నాకే వచ్చింది, మేము ప్రయాసపడుతున్నాం, మేము నీళ్లు తోడుతున్నాం, గాలిని తట్టుకుంటున్నాం, తుఫానుని తట్టుకుంటున్నాం, సముద్రపు అలలను తట్టుకుంటున్నాం. ప్రతిరోజు అనుకుంటున్నాంగా మనం, ఈ సమస్య నాకే ఎందుకు వచ్చిందండి, ఈ కష్టం నాకే ఎందుకు వచ్చిందండి, ఈ రకమైన ఇబ్బందులు నాకే ఎందుకు వచ్చేయిందండి అని మనం అనుకుంటున్నాం కదా. ఈ మధ్యాహ్న ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఆయన చేసిన ఉపకారాలు తెలుసుకోకపోవడం వల్ల తృప్తి చెందట్లా. ఆయన చేసిన ఉపకారాలు తెలుసుకుంటే, ఏం చేశాడండి ఉపకారాలు, ఏం చేశాడని అనుకుంటున్నాం. అసలు ఈ రోజున బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటూనే అప్పటికప్పుడు క్షణాల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవాళ్ళు కనబడట్లేదు. ఈ రోజున ఈ విధంగా ఆయన సందులో బ్రతికున్నాము, దాన్ని బట్టి ఆయన్ని స్తుతించి తృప్తి చెందాలి. ప్రతిరోజు మన కుటుంబాన్ని చూసుకుంటున్నాం, దాన్ని బట్టి తృప్తి చెందాలి. ఎంతో అంతో కొంచెమో ఎక్కువ కష్టపడగలుగుతున్నాం, వచ్చిన దానితో 2 పూట్ల సమృద్ధి ఒకవేళ తినలేకపోతున్నామేమో,
ఒక పూటైనా కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నాం కదా, దానిని బట్టి తృప్తి చెందాలి. ఈ రోజున ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయన సందులో తృప్తి చెంది ఆయన చేసిన ఉపకారాలను తెలుసుకుని ఆయన సంతోషించేటట్లుగా మనం ఆయన సందులో గంతులు వేయాలి. ప్రతిరోజు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములన్నిటిని తలంచుకొని 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 ఆత్మీయతలో ఎదిగే వ్యక్తులుగా మనల్ని దేవుడు మార్చునుగాక. ఎవరెవరు ఆయన జనం? ఇక్కడ కూడిన మనందరిలో మీరెవరు ఆయన జనం అని అడిగాను అనుకోండి, ఆయన ప్రజలు ఎవరు ఆయన చేతులు ఎత్తమని అనుకోండి, అందరం ఎత్తుతాం నేను ఆయన ప్రజలు నేనని. అందరం ఎత్తుతాం నేను ఆయన జనమే, నేను ఆయన జనమే, నేను ఆయన ప్రజలే, నేను ఆయన సొత్తే అని చెప్తాం. ఆయన సొత్తైన మనం ఆయన ఆలోచన ప్రకారం నడిపించబడుతున్నామా? ఆయన జనం అనుకుంటున్నాం మనం ఆయన నడిపింపుకు అప్పగించుకుంటున్నామా? మనకు నచ్చిన మనము మెచ్చిన మార్గాల్లో వెళ్ళాలని కోరుకుంటాం. ఇలా కాదండి, నేను ఈ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాను, దేవుడు కూడా నేను వెళ్ళే మార్గంలోనే రావాలి అని అనుకుంటాం. దేవుడు మనం వెళ్ళే మార్గంలో వస్తాడు, కానీ మనం ఎంచుకున్న మార్గం అది సునాయాసనంగా అనిపిస్తుంది కానీ క్షేమకరమైంది కాదు. దేవుని దూతలు వచ్చి లోతుతో ఒక మాట చెప్తారు, లోతు నీవు ఆ పర్వతమునికి ఎక్కిపో, ఆ పర్వతమునికి ఎక్కి వెళ్ళు అంటే లోతు ఏమన్నాడు తెలుసా? అయ్యా అంత దూరం నేను వెళ్ళలేను, ఇదిగో ఇక్కడ ఒక ఊరు ఉంది సోయరు చిన్నది, ఈ ఊరిలో నేను ఉంటా, ఇక్కడ నాకు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. సర్లే నువ్వు అక్కడికి వెళ్ళేంతవరకు ఈ ఊరిని నేను నాశనం చేయను, వెళ్ళిపో అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం అనుభవించాడు? అక్కడికి వెళ్ళి ఏం సంపాదించాడు? ఆఖరికి దేవుడు చూపించిన పర్వతానికి వెళ్ళాల్సి వచ్చింది. అదేదో మాట దేవుడు చెప్పినప్పుడే వెళితే ఎంత బాగుండేది, కుటుంబం పతనమయ్యేది కాదుగా. దేవుడు చెప్పినప్పుడే మాట లోబెడితే కుటుంబం అస్తవ్యస్తంగా మార్చబడేది కాదుగా, తన భార్య ఉప్పు విగ్రహంలాగా మార్చబడేది కాదుగా, తన పిల్లలు పాపం చేసి ఉండేవాళ్ళు కాదుగా. ఈ రోజున దేవుని సందులో ఆయన మాటలు వింటున్న మనం ఆయన చేసిన ఉపకారాలు తెలుసుకుంటున్నామా? ఆయన చేసిన ఉపకారాలు తెలుసుకుని తృప్తి పడుతున్నామా? ఏముందిలేండి బ్రతుకుతున్నాం, ఏముందిలేండి జీవిస్తున్నాం, ఏముందిలేండి ఆరోగ్యం ఏదోలాగా ఉందలే అని అనుకుంటున్నాం. ప్రతిరోజు ఆయన చేసిన ఉపకారములను తెలుసుకొని ఆయన సందులో కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయ్యా ఇదిగో ఈ బ్రతికిచ్చావు, ఈ జీవితం ఇచ్చావు, బ్రతకడానికి అవకాశం ఇచ్చావు, తిరగడానికి అవకాశం ఇచ్చావు, కష్టపడడానికి అవకాశం ఇచ్చావు, సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చావు, అందుని బట్టి నేను తృప్తి చెందుతున్నానయ్యా. ఏదో బిల్డింగులు కట్టకపోవచ్చు, ఏదో ఆస్తి కూడబెట్టకపోవచ్చు, ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కానీ ఏ పూటకి కావలసిన ఆహారం ఆ పూటకి నాకు ఇస్తున్నావయ్యా, అందును బట్టి నేను తృప్తి పడుతున్నా అని తృప్తి కలిగిన వారు ఎంతమంది ఉంటున్నారు? ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతారు. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. మనిషి జీవితంలో తృప్తి అనేది కానీ సంతృప్తి అనేది కానీ కనబడదు. ఎందుకంటే తృప్తిగా ఉండడం వారు ఎక్కువగా కనబడరు. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు, ఎదురండి దేవుని ద్వారా బ్రతుకుతున్నాం, ఇచ్చిన దాంతో సంతృప్తి పడుతున్నాం, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయా, విలువైన వెలగల వస్త్రాలు లేకపోయినా ఏదో ఒక వస్త్రం దేహాన్ని కప్పుతాకు ఉంది కదా, వెలగలిగిన వస్త్రం కోసం కోరుకుంటాం, విలువైన వస్త్రాల కోసం కోరుకుంటాం. ఏదైనప్పటికీ కూడా మన దేహాన్ని కప్పడానికే కదా. 1,00,000 రూపాయలు పెట్టి కొన్న ఆ వస్తువైనా, ఆ రకమైనటువంటి ఆ కట్టుకునేటువంటి క్లాత్ అయినా, లేదా 100 రూపాయలు పెట్టి కొన్న క్లాత్ అయినా, వస్త్రం దేనికండి? ఇది దేహాన్ని కాపాడుకోవడానికి. 1,00,000 రూపాయలు పెట్టి వస్త్రం కట్టుకొని వేసుకుంటాం, అది దేహాన్ని కాపాడడానికే. 100 రూపాయలు పెట్టి దొరికే కూడా ఉంటాయి. నేను చిన్నప్పుడు 100 రూపాయలకి 4 చొక్కాలు అమ్మేవాళ్ళు, వాటిని కొనుక్కొని వేసుకునేవాడిని. ఈ రోజున ఏదో ఉంది కదా అని చెప్పి విలువైన వేసుకోవడం నేను ఎప్పుడు ఆశపడను, ఉన్న దాంట్లోనే. ఈ రోజు కూడా 10 సంవత్సరాల నాడు కుట్టించిన చొక్కా కూడా నేను వేసుకుంటాను. ఎందుకంటే దేవుడిచ్చిన దాన్ని మనం తృప్తిగా వాడుకోవాలి, దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తిగా మనం అనుభవించాలి. ప్రతిరోజు నాకు దేవుడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి నాకు అన్నీ క్రొత్తవే కావాలి అనుకుంటే ఎంతవరకు మన ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతాం? అంటే కొత్త వేసుకోవడం తప్ప నేను అనట్లా, వేసుకోండి, కానీ తృప్తి పడాలి. దేవుడు ఏది ఇచ్చినా తృప్తి పడాలి. బిడ్డలను బట్టి తృప్తి పడాలి, కుటుంబాన్ని బట్టి తృప్తి పడాలి, సంఘాన్ని బట్టి తృప్తి పడాలి, దేవుని సన్నిధిని బట్టి తృప్తి పడాలి. ప్రతిరోజు దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి తృప్తి పడాలి. మరొక రోజు ఆయుష్ పొడిగించాడే,
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన సందులో తృప్తి పడాలి. అట్టి తృప్తి పడే అనుభవం దేవుడు మనకి నేర్పించునుగాక. మనము పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిని ఉంటాం, ఎన్ని కోళ్ళు బలైపోయినాయి, ఎన్ని మేకలు బలైపోయినాయి, కానీ తృప్తి ఉందా చెప్పండి? ఈరోజు తిన్నామండి, సమృద్ధిగా బిర్యానీ తిన్నాం, రేపేమంటాం? ఏం తిన్నాంలేండి నిన్న. ఎంత సమృద్ధిగా తినండి, ఆఖరికి హోటల్ నుంచి తెప్పించుకొని తినండి, ఖరీదైనదే. తెల్లవారేసరికి ఏమనిపిస్తుంది? ఏం తిన్నాంలేండి అని అనిపిస్తుంది, అంటే తృప్తి లేదు. ఈ రోజున పచ్చడి మెతుకులు తింటున్నా తృప్తిగా తినండి. ఆమె చెప్పండి. ఒకవేళ పచ్చడి మెతుకులు వేసుకొని తింటున్నా సరే నాకు ఎందుకు వచ్చింది కర్మ అని అనుకోకండి. దేవుడు ఆ రోజు మనకి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిపడి జీవించేటట్లు కార్యాలు జరుగును గాక. ఏ విషయంలో కూడా దేవుని మీద ఎప్పుడు మనం నిందలు వేయకూడదండి. ఆయన నమ్మదగినవాడు. మనుషులైతే నమ్మదగిన వారే కానీ మనం ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు. మనల్ని అవమానాలకు అప్పగించడు, సిగ్గుకు అప్పగించడు, నిందలకు అప్పగించడు. అయితే ఆయన మనల్ని నడిపించే మార్గంలో కొన్నిసార్లు రాళ్ళు దెబ్బలు ఎదురవుతుంటాయి, కొన్నిసార్లు ముళ్ళు తొప్పలు ఎదురవుతుంటాయి, కొన్నిసార్లు గరుకులు ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళగలిగి తృప్తి కలిగిన జీవితం చేయగలిగితే ఆయన చేసిన ఉపకారాలు నీవు తెలుసుకుంటావు. ఆమెను చెప్పండి. ఏ రోజో మట్టిగా కలిసిపోసిన బ్రతుకులండి మనవి. ఎన్నిసార్లు కోపం వచ్చి చనిపోవాలని అనుకున్న వాళ్ళు లేరు? ఎన్నిసార్లు కోపం వచ్చి ఇక బ్రతుకు చాలించాలనుకొని తీర్మానాలు చేసుకుని ప్రయత్నాలు చేసిన వాళ్ళు లేరు? ఈ రోజున సజీవులుగా నిలబడ్డా ఉంటుంది ఆయన కృప. అర్ధాంతరంగా చనిపోవడానికి కాదండి దేవుడు కోరుకునేది, ఆయుష్నిస్తాడు. భక్తుడు ఒక మాట అంటాడు, ఆయుష్నిమ్మని నేను ఆయన సన్నిధిలో వరం అడిగాను. ప్రతిరోజు దేవుని సన్నిధిలో వేడుకోవాలి, అయ్యా నా ఆరోగ్యం నా ఆయుష్ నీ స్వాధీనంలో ఉంచి నన్ను నడిపించయ్యా, నీవిచ్చిన దానిని బట్టి నేను సంతృప్తి చెంది జీవిస్తాను. ఆమెను చెప్పండి. డబ్బు ఎంత సంపాదించినా తృప్తి ఉండదండి. ఎంతన్నా సంపాదించండి, ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది. డబ్బు ఎంతైనా సంపాదించండి చాలు అని అంటారా? ఎవ్వరు అనరు. ఒకవేళ అలా అంటామని అన్నారంటే అది అబద్ధమే. డబ్బు సంపాదనకి ఎంతైనా సరే, ఇవాళ 1000 రూపాయలు సంపాదించామా రేపు ఇంకొక 1000 సంపాదించాలని అనుకుంటాం. ప్రతిరోజు సంపాదన పెరగాలనే కోరుకుంటాం, తృప్తి ఉండదు. డబ్బు సంపాదించడానికి తృప్తి ఉండదు. ఏదైనా సరే తృప్తి లేని జీవితంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని వారు తృప్తి చెందబోతున్నారు. ఆమెను చెప్పండి. ఈ రోజున తృప్తి చెందేవారిగా మనము మార్చబడుదుము గాక. ప్రతిరోజు మనం ఇంకేదైనా సంపాదిద్దాం, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యాపారం పెంచుకుందాం, ఇంకా ఆలోచన చేద్దాం, ఇంకా అభివృద్ధి చెందుదాం అనుకుంటున్నామే. అనుకునే దాంట్లో ఒక్క వంతు ఆత్మీయతలో నేను ఎదుగుదాం అని అనుకుంటే చాలండి. ఆత్మీయతలో ఎదగడానికి ఒక్క ఆశ, ఒక్క వంతుంటే చాలు, ఆటోమేటిక్గా ఆత్మీయతలో 100% ఎదిగేటట్లు దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పండి. ప్రియుడా, నీ ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారం, ఒకసారి ఈ మాట విన్నారా? నీవు ఆత్మలో వర్ధిల్లాలి. మొదట ఆత్మలో నీవు వర్ధిల్లటం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతావు. ఆమెను చెప్పండి. ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లేటట్లు దేవుడు మార్చునుగాక. రక్షణ పొందుకున్న రక్షణ రోజున్న ఆనందం ఈరోజు ఉందా? ఆ రక్షణ పొందిన రోజు ఎంత ఆనందపడతాం, ఎంత సంబరపడతాం. మనల్ని బట్టి దేవుని దూతలు కూడా సంబరపడి ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తారు. మరి ఆ రోజునున్న ఆనందం ఈ రోజు ఎందుకని లేకపోయింది? రక్షణ పాతబడిపోయిందా? రక్షణ వస్త్రం పాతగిల్లిపోయిందా? రక్షణ వస్త్రం మీద ఏదైనా మరకలు పడుతున్నాయా? రక్షణ వస్త్రం మీద ఏదైనా డాగు అంటుకుంటుందా? రక్షణ వస్త్రం మలినమైపోతుందా? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ దినాన ఆయన సందులో కూడిన మనం కాసేపట్లో ప్రభు బల్లలో పాలు పంపులు పొందబోతున్నాం. మనం ఆయన చేసిన ఉపకారాలు తలంచుకోకుండా, ఆయన చేసిన మేలుని బట్టి తృప్తి చెందకుండా, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోకుండా, రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా పట్టుకొని నడిపించబడుకోకుండా ఒకవేళ మన ఆత్మ జీవితం వెళుతూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన బల్లలో పాలు పంపులు పొందిన రోజు ఏ విధంగా ఉంటున్నామో మిగిలిన నెల రోజులు అదే పరిశుద్ధతతో మనం నడిపించబడే కార్యాలు దేవుడు జరిగించునుగాక. బల్లలో పాలు పంపులు పొందుతున్నాం. ఆ రోజున వచ్చి అయ్యా నేను కడగబడ్డాను, శుద్ధీకరించబడ్డాను, మంచి మనస్సాక్షిని దయచేయి అని ప్రార్థన చేసుకుని ఆయన శరీరం అనబడిన రొట్టెను, రక్తం అనబడిన ద్రాక్షరసాన్ని త్రాగుతున్నాం. తప్పు కాదు.
ఆయన సన్నిధిలో బాప్తిసం పొందుకున్నారు కాబట్టి, ఆయన బల్లలో పాలుపంపులు పొందాలి కాబట్టి పొందుతున్నాం. అయితే ఆ రోజున ఒక్కరోజైనా శుద్ధీకరణ, ఆ రోజున ఒక్కరోజైనా పరిశుద్ధత, ఆ రోజున ఒక్కరోజైనా దేవుని సన్నిధిలోకి వచ్చి మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండటం. ప్రతిరోజు మన మనస్సాక్షిని ఎరిగిన దేవుడు మన కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు మనం అనుకుంటాం నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటాం. మన ఒంటరి వాళ్ళు ఎప్పుడు కాదు, మన కోసం ఆయన దూతల్ని కావలిగా ఉంచాడు. మనం ఒక్కొక్కసారి బలహీనత వచ్చినప్పుడు నా పక్కన ఎవ్వరూ లేరండి, నన్ను అందరూ విడిచిపెట్టేసారు అనుకుంటున్నామా? మనుషులు విడిచిపెట్టవచ్చు, మహిమ కలిగిన దేవుడిని చెయ్యి పట్టుకునే ఉంటాడు. ఆమె చెప్పండి. మహిమ కలిగిన దేవుడిని చెయ్యి విడిచిపెట్టాడు. మనుషులైతే సుఖంగా ఉన్నప్పుడు చెయ్యి పట్టుకుంటారు, అన్నీ ఉన్నప్పుడు నేనున్నా నీతో అని అంటారు. ఏమీ లేనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. కానీ మహిమ కలిగిన దేవుడు మనం ముదిమి వచ్చే వరకు కూడా మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడండి. ఆ విధంగా నడిపించే దేవునికి మనం ఏం తెలుసుకుంటున్నాం? ఆయన చేసిన కార్యాలను ఎలా మనం గుర్తించగలుగుతున్నాం? ఆయన చేసిన కార్యాలను ఎలా వివరించగలుగుతున్నాం? తృప్తి చెందే వారిగా మనం మార్చబడాలి, తృప్తి చెందే వారిగా మనం జీవించాలి. తృప్తి చెందేటట్లుగా మన బ్రతుకులు మార్చబడును గాక. ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో మరొకసారి ఆ మాట చూడండి. ఇర్మియా ప్రవచనం 31:14, నా జనులు నా ఉపకారములను తెలుసుకొందురు, వారు తెలుసుకున్న తర్వాత తృప్తి చెందుతారు. ఆమె చెప్పండి. ఎప్పుడు మనకి సంతృప్తి కలుగుతుంది? ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం? ఎప్పుడు మనకు తృప్తి కలుగుతుంది అంటే ప్రతిరోజు దేవుని ఉపకారాలు తెలుసుకోవాలి. దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు, ఎన్ని కార్యాలు చేశాడు, ప్రతీది మనం గుర్తుపట్టాలండి. వాటన్నిటిని తెలుసుకొని ప్రతిరోజు తలంచుకోవాలి. ఇదిగో ఒక దినాన్ని నాకు బలహీనత వచ్చింది, ఆ బలహీనతలో దేవుడు నన్ను ఎంత జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బలహీనతతో నేను చనిపోతానేమో అనుకుని భయపడ్డా. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ బలహీనత నుంచి నాకు విడిపించి నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చాడే అని తలంచుకోవాలి. ఒకప్పుడున్న ఆరోగ్యం ఎంత దయనీయంగా ఉండేది, ఇప్పుడున్న ఆరోగ్యం ఎంత దయగలిగిన ఆరోగ్యంగా ఉంది. ఒకప్పుడేమో దయనీయమైన ఆరోగ్యం, ఏ పని చేసుకోలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఎవరితో మాట్లాడలేము, ఎందులోనూ కూడా పాలుపంపులు పొందలేము. మరి ఈ రోజున అన్ని విషయాల్లో పాలుపంపులు పొందగలుగుతున్నాం, అన్ని చోట్లకు వెళ్ళగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. మరి ఒకప్పుడు ఆరోగ్య విషయం, ఇప్పుడు ఆరోగ్య విషయం గుర్తించాలి కదా. ఒకప్పుడేమో అనుకోవచ్చు అప్పుడు మందులు మింగాను కాబట్టి తగ్గిందేనని. ఎన్ని మందులు మింగిన వాళ్ళు, ఎంతమంది ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కనబడే. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆత్మీయతలు ఎదిగేవానిగా, ఆత్మీయతలు బలపరచబడేవానిగా మన ఆత్మీయ జీవితాలు మార్చబడును గాక. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిదినం ఆయన చేసిన ఉపకారాలన్నిటిని తలంచుకుంటూ నడిపించబడే భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక. ఎప్పుడు ఆయన ఉపకారాలు మర్చిపోయి ఉంటామో, ఎప్పుడు ఆయన ఉపకారాలు తెలుసుకోకుండా, ఆయన ఉపకారాలు తలంచకుండా, ఆయన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం బలహీనులుగా మార్చబడిపోతుంటాం. ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి క్షణం దేవుడు చేసిన ప్రతి ఉపకారాలు మీరు తలంచుకొందురుగాక, మీకు తృప్తి కలుగునుగాక. దేవుడు మహోపకారాలు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. సమస్య ఏంటంటే, మనుషుల సమస్య తెలుసుకోవలసిన వాటిని తెలుసుకోం, వ్యర్థమైన వాటిని, వద్దనుకున్న వాటిని తెలుసుకుంటాం. దేవుడు చేసిన ఉపకారాలు తెలుసుకోమని వాక్యం సెలవిస్తుంది కదా, అవి తెలుసుకోం. దేవుడు కొన్ని కార్యాలు జరగని ఉంటే చూడండి, ప్రార్థన ద్వారా జరగని కార్యాలు, వాటిని తెలుసుకొని, వాటిని పట్టుకొని ఈ కార్యం జరిగిందా, అప్పుడు నన్ను బాగు చేశాడా, అప్పుడు నాకు ఈ పని అయ్యేటట్లు చేశాడా అని వాటిని తలంచుకొని వాటి ద్వారా కృంగిపోతుంటాం. కానీ దేవుడు చేసిన మేలులు మీరు తలంచుకోండి. ఈ రోజున ఆయన సందుకు వచ్చిన మనం ఒకే ఒక మాట ధ్యానం చేసి వెళ్ళబోతున్నాం. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి చెందుతారు. మీరు తృప్తి చెందేవారిగా మార్చబడుదురుగాక. మీ జీవితాల్లో అసంతృప్తి తొలగిపోయి తృప్తి కలుగునుగాక. సంతృప్తి చేత మీరు జీవించుదురుగాక. ఈ మొదటి వారం ఈ ప్రభు బల్లారాధనలు మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడే సంతృప్తి మీ సన్నిధి మీ కుటుంబాల మీద కుమ్మరించబడునుగాక. సంతృప్తి కలిగిన సన్నిధి చేత మీరు నింపబడుదురుగాక. ఆత్మీయతలో, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో సంతృప్తి కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. యవనస్తుల చేతిలో ఏముందండి? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. దానిలో ఎన్ని వ్యర్థమైనవి వస్తున్నాయి తెలుసుకోకూడని కూడా. వయస్సుకు మించినవి తెలుసుకుంటున్నారు, వయస్సుకు మించినవి చూస్తున్నారు, వయస్సుకు మించినవి తెలుసుకొని వారి జీవితాన్ని అదో గతికి తీసుకువెళ్ళిపోతుంది.
దేవుని సందులో ఉన్న పిల్లలైనా, దేవుని సందులో ఉన్న పెద్దలైనా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు. అనేకులు మన పెద్దల పాట కూడా బాగా రాశారు కదా, దీంట్లో కూడా ఉంది కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలనయ్యా అని ఆయన సందులో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి మనం ఏ రోజైనా అయ్యా ఇదిగో ఎంత మేలు చేసావు, ఎంత కార్యాలు చేసావు, ఇదిగో నీ సన్నిధిలో నేను ఒక్క క్షణమైన మోకరించి ప్రార్థన చేస్తానయ్యా, ఒక్క క్షణమైన నీవు చేసిన మేలు తలంచుకొని చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తానయ్యా. ఈరోజు ప్రయాణాల్లో తోడై ఉన్నావు, ఈ రోజున మార్గాల్లో తోడై ఉన్నావు, ఇదిగో నా బిడ్డల చదువుల్లో తోడై ఉన్నావు, నా బిడ్డల ఉద్యోగాల్లో తోడై ఉన్నావు, నీవు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తానయ్యా అని ఒక్క గడి అయినా ఆయన సందులో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈ రోజున ఆయన చేసిన ఉపకారాలు తలంచుకోక, ఆయన చేసిన మేలులు తెలుసుకోక అసంతృప్తి, ఆయన చేసిన మేలులు తలంచుకున్నా తెలుసుకున్నా తృప్తి కలిగి జీవించే వారిగా మనల్ని దేవుడు మార్చునుగాక. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది కదా, వయస్సునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును అధికముగా వర్ధిల్లేనని. ఈ రోజున మన పిల్లలు ఏ విషయంలో వర్ధిల్లుతున్నారు? మన పిల్లలు ఏ రకంగా ఆశీర్వదించబడుతున్నారు? జ్ఞానం, వయసుకు మించిన జ్ఞానం వచ్చేసింది. తెలివి, వయసుకు మించిన తెలివి. ఒక మాట అంటే దానికి 10 మాటలు చెప్పేటట్లుగా పిల్లలు మార్చబడుతున్నారు. ఈ రోజు నీ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? నా జనులు నా ఉపకారాలు తెలుసుకోవట్లా, అందుకే తృప్తి లేదు. నా బిడ్డలు నా ఉపకారాలు తెలుసుకోవట్లా, అందుకే వాళ్ళకి అసంతృప్తి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో తృప్తి కలిగి జీవించే కృప దేవుడు దయచేయునుగాక. ఒక మాట చెప్తాను మీకు, చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. ఈ ఒక మాట మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 13వ అధ్యాయం ఒకసారి 8వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా అనే దైవజనుడు షూనేము అనే పట్టణానికి పోగా, అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని ఆయన పిలిచెను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఎంట భోజనము చేయించు వచ్చాను. ఇప్పుడు 9వ వచనం చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు మన ఇంటికి వచ్చుచు పోవుచునున్న ఆ వచ్చుచు పోవుచున్న వ్యక్తి భక్తి కలిగిన దైవజనుడు. ఆమె చెప్పండి గట్టిగా. దైవజనుడు ఒక శిష్యుడు. ఇక్కడ చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తా. ఒక దైవజనుడు ఒక శిష్యుడు తరచుగా ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వరకు ప్రార్థన చేసి వస్తున్నారు. ఒక శిష్యుడు ఒక దైవజనుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు, ప్రార్థన చేసి వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఒక రోజున ఆ తల్లి తన భర్తతో చెప్తుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచు పోవుచు ఉన్న దైవజనులు అనందా, దైవజనుడు అనందా? మన ఇంటికి వచ్చుచు పోవుచు ఉన్న ఒక దైవజనుడు. ఆ దైవజనుడు ఎలాంటి వాడో తెలుసా? భక్తి కలిగిన దైవజనుడు. ఆమె చెప్పండి. ఆయన గురించి ఒక సాక్ష్యం చెబుతుంది ఆ తల్లి. మరి మరొక వ్యక్తి ఉన్నాడు, దైవజనుడితో పాటే వస్తున్నాడు, ఆయన సంచి పట్టుకుంటున్నాడు, ఆయనతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆమెను అంటున్నాడు. ఆ ఇంటోళ్ళు దైవజనుడు పెట్టినప్పుడు ఈయనకి పెట్టినప్పుడు తింటున్నాడు. అలాగే అక్కడి నుంచి వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఈయన గురించి చెప్పకపోవడానికి, ఒక దైవజనుడి గురించి చెప్పడానికి కారణం మీరు గ్రహించాలి. ఇంటికి పోవుచున్నటువంటి దైవజనుడు ఎలాంటి వాడు గ్రహించింది ఆ తల్లి. ఆ దైవజనుడు భక్తి కలిగిన వాడేనా? ఆ దైవజనుడు ప్రార్థనాపరుడేనా? ఆ దైవజనుడు దేవుని సందులో కనిపెట్టి ప్రార్థించేవాడేనా? ఆ దైవజనుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడేనా అని గ్రహించిందండి. గ్రహించి ఆ తల్లి అంటది, అయ్యా ఇదిగో మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నాడు కదా ఒక దైవజనుడు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు. ఆయన వచ్చినప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని సిద్ధపరుద్దాం, మన మేడపైన ఒక గదిని సిద్ధపరుద్దాం అని ఆ గదిలో కొన్ని వస్తువులు, ఒక దీపము, ఒక బల్ల, ఆయన కూర్చోవడానికి ఒక కుర్చీ, ఇవన్నీ సిద్ధపరిచింది. ఆయన వచ్చినప్పుడల్లా ఆ గదిలో ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, ఇంటికి వచ్చుచు పోవుచున్న ఒక భక్తి గల దైవజనుడు అని ఆమె గ్రహించింది. ఏ విధంగా గ్రహించింది, ఎలా గ్రహించింది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుండగానే ఆమె పరలోక దర్శనాన్ని చూడగలిగింది. ఆమె చెప్పండి. ఏమండి ఇది బైబిల్లో ఉందా అని మీరు అంటారు.
అసలు ఒక వ్యక్తి భక్తి కలిగిన వాడని గ్రహించిందంటేనే ఆమెకు పరలోకం నుంచి దేవుడు ఆమెకు తెలియజేశాడు అని మనకు గుర్తించాలి. ప్రతిరోజు ప్రతి క్షణం మీ ఇంట్లో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక దర్శనాన్ని చూడాలి. మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడైనా ప్రార్థన చేసుకుంటారు కదా, వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా. ప్రతిరోజు మీ ఇల్లు పరలోక దర్శనాన్ని చూసే నేత్రాలు మీకు దయచేయబడును గాక. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన అనుభవం మీకు, దేవునితో అనుసంధానమైనటువంటి కృప మీరు పొందుకొందురుగాక. ఆమె చెప్తుంది, మన ఇంటికి వస్తున్న వ్యక్తి భక్తి కలిగిన వాడు. 2 మనుషులు వస్తున్నారు. 2 మనుషులు చెప్పలా, 2 భక్తి కలిగిన వారని చెప్పలా. ఆ 2లో ఒక వ్యక్తి గురించి చెప్తుంది, సాక్ష్యం చెప్పింది, ఇతడు భక్తి గల దైవజనుడు. మరి 2వ వ్యక్తి ఎవరు? ఆ 2వ వ్యక్తి ఎలాంటి వాడు మీకు కొంచెం ముందుకు వెళ్ళిన జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు 13 వచనం చదవండి ఒకసారి. ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీవు ఎంత శ్రద్ధాభక్తుల మేడలు చూపుతున్నావు, ఇదిగో సేవకులుగా మమ్మల్ని గుర్తించావు, దేవుని సందులు మీ సందులు ఇంట్లో ప్రార్థన చేస్తుండగా మమ్మల్ని ఇంట్లో చేర్చుకున్నావు, మా కోసం ఇంతగా ఒక గదిని కట్టించావు, ఇదిగో ఒక పీటను పెట్టావు, దీపాన్ని పెట్టావు, కుర్చీని పెట్టి ఇవన్నీ పెట్టావు, ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు, నేను నీకేమన్నా చెయ్యాలా? నాకు రాజుగారు తెలుసు, అక్కడున్న రాజ్యాధిపతి తెలుసు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుసు, వాళ్ళతో నీకు ఏదైనా చెప్పి ఏదైనా సమస్య ఉందా, ఏదైనా సమస్య నీ దగ్గర నుంచి విడిపించాలా, ఏదైనా దేవుని దగ్గర లేదా మనవి చేయాలా అని అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటే ఆమె ఏమందో చూడండి ఒకసారి. అందుకు ఆమె, అయ్యా దైవజనుడా, నేను నా స్వజనులలో, అంటే ఒక మాట మీకు చెప్తాను, నా స్వజనుల్లో కాపురం ఉన్నానంటే నా స్వజనుల మధ్య, నా సొంత జనుల మధ్య నేను సురక్షితముగా ఉన్నాను. ఆమెను చెప్పండి. ఆ మాట చెప్పంటది, చదవండి ఒకసారి. ఇప్పుడు ఆమె ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ చదువుతున్నారు ఆ మాట వినండి. ఎలీషా తన దగ్గర ఉన్న పనివాడిని చూసి అడుగుతున్నాడు. చదవండి. నేనేమి చెయ్యాలని ఆమె కోరుకుంటుందయ్యా అని అతని పనివాడిని అడగగా, గెహజీ అంటున్నాడు, ఇదిగో ఆమెకు పిల్లలు లేరు, మరియు ఆమె పెనిమిటి ముసలోడైపోయాడు. అసలు ఈయనకి ఎందుకు ఆరా? ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు కలిశాడు, ఏకీభవించాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏదో పెట్టింది తిన్నాడు, అక్కడ వాళ్ళని దీవించాడు, వెళ్ళిపోయారు. ఈ సేవకుడే ఆ ఇంటి గురించి ఏ ఆరాలు కనుక్కోకుండా వారి క్షేమం కోసం వారు ఆశీర్వదించబడాలని భక్తి కలిగిన దైవజనుడిగా వచ్చాడు, ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ 2వ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా భక్తి కలిగిన దైవజనుడని తన భర్తతో చెప్పలా. మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న 2 భక్తి కలిగిన వారు అనే సాక్ష్యం రాలా. మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న 2 ఆత్మపూర్ణులు అనే మాట వినబడలా. ఇదిగో ఒక్క మాట చెప్తున్నాను వినండి. మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న భక్తి కలిగిన దైవజనుడు ఉన్నాడు. ఆయనను మన ఇంట సేద తీర్చబడడానికి ఒక గదిని సిద్ధపరుద్దాం అని చెప్పిందండి. 2 గురించి ఎందుకు చెప్పలేదో తెలుసా? ఈయన ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దైవజనుడు అడుగుతున్నాడు, అయ్యా ఆమెకి ఏదైనా సమస్య ఉందా, ఒకవేళ కనుక్కో, రాజుగారితో మాట్లాడాలన్నా రాజులు నాకు తెలుసు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను, ఒకవేళ అధిపతితో మాట్లాడాలన్నా నేను మాట్లాడతాను, సమస్య ఏంటో కనుక్కోనంటే ఈయనేమంటున్నాడు, అయ్యా ఆమెకు పిల్లలు లేరు. ఆ ఇంటికి వెళ్ళగానే గమనించాడు వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేరో. వాళ్ళ ఆయన ఎవరని చెప్తున్నాడు? ముసలివాడైతే ఈయనకి ఎందుకండి? ముసలివాడైతే అసలు ఈయనకెందుకు? వచ్చాడు, ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోవాలి. కానీ ఆ ఇంట్లో వెళ్ళి ఇదిగో ఆరాలు కనుక్కుంటున్నాడు. ఇదేంటి, ఏమేమో వయసులో చిన్నదిలాగా ఉంది, ఆయనేమో ముసలోళ్ళలాగా ఉన్నాడు, ఆయన అంత వయసు ఉంది, ఏమో వయసులోనే చిన్నదా లేకపోతే మనిషే చిన్నదా అని ఈ ఆలోచనలన్నీ. అది వెళ్ళి ప్రార్థన చేసి రావాలి, వెళ్ళాడు, వాళ్ళని దీవించి రావాలి. గురువు గారు ఏం చేస్తున్నారో, దైవజనుడు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి చూసి ఈయన కూడా ఆ మార్గంలో నడవాలి. కానీ ఈయన ఆలోచన ఏంటో తెలుసా? వెళ్ళటంతోనే ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వెళ్ళటంతోనే వీళ్ళు ఏం పని చేస్తారు, వెళ్ళటంతోనే వీళ్ళ సంపాదన ఎంత వస్తుంది, వెళ్ళటంతోనే అసలు వీళ్ళ ఇంట్లో ఇంకా ఎంత సంపాదిస్తున్నారు, ఇదేనా ఇంకేదైనా వేరే 2వ పని కూడా ఉందా అని ఇవన్నీ ఆరాలు కనుక్కుంటున్నాడు. వచ్చి దైవజనుడితో చెప్తున్నాడు, దైవజనుడా ఆమెకి కుమారులు లేరయ్యా, పిల్లలు లేరయ్యా. పైగా ఇంకొక మాట అంటున్నాడు, ఆమె భర్త ఎవరంట ముసలివాడైపోయాడయ్యా, ముసలోని చేసుకుందయ్యా. ఇవన్నీ చెప్తున్నాడు. ఈ రోజున ఇంటికి వెళుతున్నా, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నా,
దైవజనులను గుర్తిస్తున్న ఆ స్త్రీని మనం ఈరోజున చూస్తున్నాం. ఆమె పేరు ఏమని రాయబడింది తెలుసా? ప్రారంభంలో ఘనురాలైన స్త్రీ. ఆమె చెప్పండి. ఈ రోజున ఘనురాలైన స్త్రీ అని బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడిందే. ఆమె పేరు అంటే పేరుగా రాయలా, షూనేము రాయలు. ఆ ఊరి పేరు షూనేము. ఆ షూనేమి ఊరు రాలైనటువంటి ఘనురాలైన స్త్రీ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి చెందుతారు. అంతగా దైవజనుడు గుర్తుపట్టింది కదా, అంతగా దైవజనుడిని ఇంట్లో చేర్చుకుంది కదా. దైవజనుడికి ఆలన పాలన, ఆహారం కావాలో, నీళ్లు కావాలో, ఏది అవసరమో అన్నీ సమకూరుస్తుంది కదా. ఒక దినాన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఒక చక్కటి బిడ్డనిచ్చాడండి. బిడ్డనిచ్చిన తరువాత ఆ బిడ్డ ఒక దినాన నా తల పోయినే ఒక మాట చెప్పి తల్లి కౌగిట్లో పడుకుని అక్కడే చనిపోయాడు. చనిపోగానే తన భర్తతో చెప్పింది, అయ్యా నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి వెళ్ళి వస్తాను? దైవజనుడి దగ్గరికి వెళ్ళి వస్తాను అనగానే ఆయన ఏమంటాడు తెలుసా? ఈరోజు విశ్రాంతి దినం కాదే, ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు ఏదైనా ప్రార్థన గడి కాదే అని ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ చెప్తా ఉంటుంటే ఆమె ఒక్క మాట అంటుందండి, నేను పోవుట మంచిది. ఆ మాట చెప్పింది. సరే వెళ్ళు అని అన్నాడు. ఆ పిల్లోని ఎక్కడ పడుకోబెట్టింది? తెలిసిన చరిత్రగా చెప్పండి. ఆ పిల్లోని తీసుకుని వెళ్ళి దైవజనుడికి కట్టిన గదిలో దైవజనుడి మంచం మీద పడుకోబెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. దైవజనుడు ఎక్కడున్నాడు? ఒక పర్వతం మీద కూర్చున్నాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉండగానే వెంటనే దైవజనుడికి ఎవరో వస్తున్నారు అన్న ఆలోచన వచ్చింది. పెద్దవాడు అయిపోయాడు కనుక కొంచెం కళ్ళు సరిగా కనబడక ఎవరో వస్తున్నారని చెప్పగానే శిష్యుడు వెళ్ళాడు. అమ్మా ఏంటి పరుగున వస్తున్నావు? అంత కులాసైనా? మీ ఆయన గారు బాగున్నాడా? పిల్లోడు బాగున్నాడా? నువ్వు బాగున్నావా? ఇవన్నీ అడుగుతున్నాడు. సరేలే మేము బాగానే ఉన్నాం అని చెప్పింది. వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి గోడంతా చెప్పుకుంటుంది. ఈ రోజున ఎవరి దగ్గర గోడు చెప్పుకుంటుంది? ఎవరి దగ్గర ప్రాధేయపడుతుంది? ఎవరి దగ్గర సమస్య చెప్పుకుంటుంది? రోడ్డును కనపడ్డ వాళ్ళందరి దగ్గర కాదు, రోడ్డుకి పక్కన ఎదురైన వాళ్ళందరి దగ్గర మన కష్టమంతా చెప్పుకొని కొన్నిసార్లు నవ్వుల పాలైపోతున్నాం. ఎవరి దగ్గర చెప్పుకోవాలో, ఎవరి దగ్గర పంచుకోవాలో మన దేవుని పాదాల దగ్గర మన కష్టాన్ని చెప్పుకుంటే, మన కన్నీళ్ళు ఆయన పాదాలు తడపగలిగితే మన దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. ఆ ఘనురాలైన స్త్రీ పట్ల చేసిన కార్యాలు ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ఆమె విశ్వాసంతో వచ్చిందండి. వెంటనే మళ్ళా పనివాడు వచ్చి చెప్తున్నాడు, గెహాజీ వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఆమె బాగానే ఉందంట అంటుంటే వెంటనే ఆయన అంటున్నాడు, ఏదో విచారంలో ఉంది ఆమె, దేవుడు ఎందుకో నాకు ఈ విషయాన్ని మరుగు చేశాడు అని అనుకుంటుండగానే ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది. చెప్పగానే దైవజనుడు ఆ పనివాడికి ఒక పని చెప్పాడు, ఇదిగో నా దండను తీసుకో, ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఎవరు వచ్చి వందనాలు చెప్పినా వాళ్ళకి వందనాలు చెప్పకు, ఎవరు ఎదురుబడి నమస్కారం చేసినా ప్రతి నమస్కారం చేయకు, నువ్వు పరుగును వెళ్ళి ఆ బిడ్డ మీద ఇదిగో ఈ విధంగా వెళ్ళి ఉండు అని చెప్తే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ ఏ పని అవ్వాల. దైవజనుడు వచ్చాడు, ఆ బిడ్డ మీద మార్లగా పడుకొని వేడి తగలగానే ఆ బిడ్డ ప్రార్థన ద్వారా లేచాడు. ఆమెను చెప్పండి. అక్కడ ఒక రాసి ఉంటుంది చూడండి ఒకసారి చివరిలో ఆ మాట. దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవుని సన్నిధిలో యెహోవాకు ఎలీషా గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన చేశాడు. తర్వాత బిడ్డ చాచుకొని బిడ్డ మీద పొడుగుగా వెట్ట పుట్టెను, నడిచి 7 మారులు తుమ్మి బిడ్డ కళ్ళు తెరిచాడు. ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుడు మన ఎడల ఉపకారాలు చేశాడు. ఉపకారాలు పొందుకున్న మనం వాటిని మరిచిపోవడం వల్ల తృప్తి లేదు. ఈ రోజున అక్కడ మనం గమనిస్తే బిడ్డ దేవుడి ద్వారా ఇచ్చాడు. ఆ బిడ్డ దేవుడి ద్వారా ఇచ్చాడు కదా, బిడ్డ చనిపోయాడని చెప్పి ఆమె ఎక్కడ బాధపడలా. వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దైవజనుడు ఉన్న గదిలో, దైవజనుడు ఉన్న మంచం మీద పడుకోబెట్టి తను వచ్చేసి దేవుని సందులో దైవజనుడు ఎదుట తన మొర్రంతా గోడంతా చెప్పుకుంది. దైవజనుడు వచ్చాడు, దేవుని సందులో ప్రార్థించాడు, ఆ బిడ్డ సజీవుడిగా నిలబెట్టాడు. ఆమెను చెప్పండి.
దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆమె ఒకప్పుడు జీవితంలో తృప్తి లేదు, ఒకప్పుడు జీవితంలో తృప్తి అనేది తెలియదు. కానీ దేవుని సన్నిధిలో సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు ఇంటి అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంటికి శుభం కలిగింది, ఆ ఇంటికి జరగదనుకున్న కార్యం జరిగింది, ఆ ఇంటికి మేలు కలిగింది. ఆ తర్వాత ఆమె ఎన్నడూ దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోలేదు. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుడు చేసిన ఉపకారాలు మనం మర్చిపోకూడదు. నా జనులు నా ఉపకారాలు తెలుసుకుని తృప్తి చెందుతారు. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా ఆయన చేసిన ఉపకారాలు తెలుసుకుని తృప్తి చెందేవారిగా మార్చబడుదుము గాక, సమృద్ధి కలిగిన వారిగా మార్చబడుదుము గాక, ఆత్మీయతలు ఇంకా బలపరచగలిగిన వారిగా మార్చబడుదుము గాక. ఎంతగా దేవుని సన్నిధిలో మనం ఉన్నా. ఒకసారి అదే రాజుల 2వ గ్రంథం 25వ వచనం చదవండి ఒకసారి, త్వరగా ఒకసారి. దేవుని సన్నిధికి దైవజనుడి దగ్గరికి వచ్చి ఎలా అంటుందంటే, అయ్యా నేనేమన్నా నాకు పిల్లోడు కావాలని అడిగానా? నాకేమైనా పిల్లలు లేరని నీకు చెప్పానా? నీవే కదా దేవుడు పిల్లలు ఇస్తారని ప్రార్థన చేసుకోమన్నా, ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యాన్ని చేశాడు. ఇప్పుడు ఆ పిల్లోడు ఈ పరిస్థితి వచ్చిందే అని ఈ మాటలన్నీ చెప్పగా వెంటనే ఎలీషా దుఃఖపడిపోయాడండి. ఆ ఇంటికి వచ్చి ఎలీషా ఆ దైవజనుడు అడుగుపెట్టి మోకరించి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయగా ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు ఎన్నోసార్లు మనకు ఆపదలు తీసుకొచ్చాడని, అపాయాలు కలుగు చేశాడని, నష్టం కలుగు చేశాడని దేవుని మీద ఎన్నడూ తోలనాడకండి. ఏది జరిగినా అది మన మేలుకే. ఆమె చెప్పండి. ఒకవేళ మనకు కొన్ని పనులు అవ్వలేదా, అవ్వకపోవడానికి కూడా దేవుని సన్నిధిలో ఒక కారణం ఉంటుందండి. అది అప్పటికప్పుడు అయిపోతే మనం దానిలో అప్పటికప్పుడు సంతోషిస్తాం. అలా కాకుండా మనం దానికోసం ప్రార్థన చేయగా ఒక దినాన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తే మన కన్నులకు ఆశ్చర్యం జరిగే కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో భద్రపరచబడాలి. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందబోతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున తృప్తి లేకుండా ఒకళ్ళు ఇక్కడికి వచ్చినా, తృప్తి లేకుండా ఒకవేళ దేవుని సన్నిధికి ఏదోలేండి వెళ్ళకపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు, సేవకులు ఏమైనా అనుకుంటాడు వచ్చినా, ఇదిగో ఈ మధ్యాహ్నం వేళ దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు మీ కుటుంబాలు ఇక మీద తృప్తి పొందబోతున్నారు. మీరు మీ కుటుంబాలు తృప్తిని చూడబోతున్నాయి. మీ కన్నులు ఆ తృప్తి కలిగినటువంటి దేవుని కార్యాలు చూచేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. మీ పిల్లల జీవితంలో చదువుల్లో ఒక తృప్తిని మీరు చూడబోతున్నారు, ఉద్యోగాల్లో ఒక తృప్తిని చూడబోతున్నారు, మీ ఆరోగ్యంలో ఒక తృప్తిని చూడబోతున్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నాలలో ఒక తృప్తిని మీరు చూచేటట్లు దేవుడు జరిగించునుగాక. ఆ విధంగా కార్యాలు దేవుడు చేసేటట్లుగా తృప్తి పొంది మనం బ్రతకాలి. ఒకసారి కీర్తన 103 5వ వచనం చదవండి. 103 కీర్తన 5వ చరణం 1-2 చరణాలు చదవండి, త్వరగా చూడండి. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఇక్కడ ఒక మాట ఉంటుంది, అందరు చెప్పండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఈ రోజున ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మనం మరవకూడదండి. దావీదు గారు ఖచ్చితంగా చెప్పాడు ఆ మాట. నా ప్రాణమా దేవుని మాత్రమే సన్నుతించు, నా ప్రాణమా నా అంతరంగమునున్న సమస్తమా దేవుని పరిశుద్ధమైన నామాన్ని సన్నుతించు. ఇదిగో మరొక్క మాట చెప్తున్నాను, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకూడదు. మనం మరవకూడదు. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఈరోజు మన స్థితి ఎలా ఉంది, దానిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుని సంధిలో ఆయన మనల్ని ఏ విధంగా హెచ్చిస్తున్నాడో ఆ హెచ్చింపుని బట్టి దేవునికి మహిమ కలిగేట్లుగా మనం జీవించాలి. ఆ హెచ్చింపుని బట్టి దేవుని నామానికి ఘనత వచ్చేటట్లుగా మనం బ్రతకాలి. మనం హెచ్చించబడ్డాం అని అంటే దానికి కారణం ఆయనే. ఈ రోజున ఆయన చేసిన ఉపకారాలు మనం దేనిని మరవకుండా ఆయన మీద ఆధారపడి తృప్తి కలిగి జీవించే వారిగా మార్చబడుదుము గాక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండం 32వ అధ్యాయంలోకి రండి ఒకసారి త్వరగా. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం త్వరగా చూడండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను.
నా చేతి కర్రతో మాత్రమే నేను యోర్దానును దాటాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇందాకడేమో గనురాలైన స్త్రీ కనపడింది, దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరా వ్యక్తి? అబ్రహాము మనవడు, ఇస్సాకు కుమారుడు యాకోబు మన కన్నుల ముందు కనబడుతున్నాడు. ఆయన అంటాడు, అయ్యా ఇదిగో నీవు నన్ను ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి నేను అపాత్రుడను. ఒకసారి చదవండి ఆ మాట. నీవు నీ సేవకుడనైన నాకు చేసిన సమస్తమైన ఉపకారములన్నిటికీ నేను అపాత్రుడను. అంటే యోగ్యత లేనివాడిని. అసలు నాకు ఎంత ఉపకారం చేయడానికి ఎలా నేను యోగ్యుణ్ణయ్యా? తండ్రిని మోసం చేసినోడు కదా, తల్లి మాట విని అబద్ధం చెప్పినోడు కదా, మోసం చేసి వేషం వేసుకొని కళ్ళు కనపడిన తండ్రి దగ్గర దీవెన పొందుకున్నాడు కదా, ఇంతగా నాకు ఉపకారం చేయడానికి నేను ఏమాత్రపుటోడినయ్యా? ఇంతగా నాకు ఉపకారం చేయడానికి నేను ఎంతటోడినయ్యా అని దేవుని సందులో వేడుకుంటున్నాడండి యాకోబు గారు. ఒక మాట అంటాడు, నా చేతి కర్రతో ఈ యోర్దానుని నేను దాటాను. ఆమెను చెప్పండి. ఈ రోజున కేవలం ఒక చేతి కర్రతో యోర్దాను దాటాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? గుంపులు గుంపులుగా ఆశీర్వదించబడ్డాడు. ఆమెను చెప్పండి. ఒక్కడిగా బయలుదేరి వెళ్ళాడండి. ఒక్కడిగా బయలుదేరి వెళ్ళాడు. భార్యలతో, పిల్లలతో, గుంపు మందలతో, పనివాళ్లతో కలిసి తిరిగి వస్తూ అంటాడు, ఒక్క చేతితో ఒక్క కర్రతో యోర్దాను దాటి వెళ్ళానయ్యా. ఈ రోజున విస్తారమైనటువంటి ఆస్తి నాకు ఇచ్చావు, విస్తారమైనటువంటి కుటుంబం నాకు ఇచ్చావు, ఇంతమంది పనులను ఇచ్చావు. ఇంతగా నాకు ఉపకారం చేయడానికి నేనేమన్నా దాన ధర్మాలు చేసినోన్నా? ఇంతగా ఉపకారం చేయడానికి నేనేమైనా ఎల్లప్పుడూ నీ మీద కనిపెట్టి ఆనుకున్నవాడినా? ఇంతగా నాకు ఉపకారం చేయడానికి నేను ఎవరిని మోసం చేయకోకుండా నమ్మకంగా బ్రతికినోడినా? అసలు నా పేరే మోసం. నా పేరు పలికితేనే వీడు మోసగాడు అంటున్నారే. ఇంతటి మోసగాడైనా నాకు ఇంత ఉపకారం చేయడానికి నేను ఎలా యోగ్యుడినయ్యా? అయినా నువ్వు నన్ను విడిచిపెట్టలా, నాకు ఉపకారం చేశావు. నేను ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, తృప్తి కలిగి నేను జీవిస్తున్నా. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం ఎవ్వరం నమ్మదగిన వారం కాదు. అయినా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని పరిచర్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని కడుపును పుట్టిన బిడ్డల్ని ఇచ్చాడు. వాళ్ళందరిని బట్టి మనం ప్రతిరోజు, దేవా నీవు నా ఎడలు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లించగలనయ్యా? ఇదిగో నువ్వు నా ఎడలు చేసిన ఉపకారాలకు నేనేమి ఇవ్వగలనయ్యా? ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్నిచ్చావని ప్రతి దినము ఆయన చేసిన ఉపకారాలు తలంచే గుంపులో మనము చేర్చబడదుముగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన చేసిన ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. అయినా ఈరోజు రెండే రెండు మాటలు ధ్యానం చేసాం. మరలా వచ్చేవారు ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళదాం. ఈ రోజున మనము ఆయన చేసిన ఉపకారాలకు తృప్తి కలిగి జీవించే వారిగా మార్చబడదుము గాక. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతారు. ఆ తృప్తి మీకు కలుగును గాక. షునేమీయురాలైనటువంటి స్త్రీ, గనురాలైన స్త్రీ దేవుడు చేసిన ఉపకారాలు తలంచుకుంది, దేవుని సందులో ప్రాధేయపడింది, మరలా పోగొట్టుకున్న తన బిడ్డని పొందుకుంది. యాకోబు దేవుడు చేసిన ఉపకారాలు తలంచుకున్నాడు. ఒంటిగా ఒక్క కర్రతో యోర్దాను దాటడం మొదలుపెట్టాడు. యోర్దాను దాటాడు. తిరిగి వచ్చేటప్పుడు గుంపుగా వస్తున్నాడు, సమూహంగా వస్తున్నాడు. వస్తున్న ఆయన అంటున్నాడు, ఏ పాత్రుడనయ్యా నేను? ఎందులో నేను యోగ్యుడను? ఇంతగా నేను ఆశీర్వదించబడ్డానికి నేను ఏ పాటి వాడను? నాకెంతగా నీ ఉపకారాలు చేయడానికి నేను ఎంతటి వాడను అని దేవుని సందులో ప్రాధేయపడుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఒక్కసారైనా, ఒక్క రోజైనా ఇంతగా నన్ను హెచ్చించావు, నేను ఎంతటి వాడినయ్యా అని దావీదు అన్నట్టు అనగలుగుతున్నామా? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను? నా ఇల్లు ఏ పాటిది? నా గోత్రం ఏ పాటిది? నా వంశం ఏ పాటిది అని దావీదు గారే అన్నాడే. ఏ రోజైనా మనం తగ్గించుకున్న దేవుని సందులో, అయ్యా ఇంతగా నన్ను దీవించడానికి నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానని ఒక్కరోజైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈ రోజు నుంచి మీ మనసులో తీర్మానం చేసుకోండి. దేవుని సందులో ఆయన జనులు ఆయన చేసిన ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతారు. ఏమేమి తెలుసుకోవాలో, ఏమేమి తెలుసుకొని తృప్తి చెందాలో వచ్చేవారు మనం విందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏమేమి తెలుసుకోవాలో ఆయన ఉపకారాలు, ఏమేమి తెలుసుకోవాలో ఆయన చేసిన మేలులు, ఏమేమి ఎలాగ ఆయన సందులో తృప్తి చెందాలో మరలా ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి త్వరగా. దేవుని సందులో ఒక్క క్షణం హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. అయ్యా నీ ఉపకారాలు నేను తెలుసుకుంటాను,
నీ ఉపకారాలు నేను తెలుసుకుంటాను, నీ మీద నేను ఆధారపడతానయ్యా. ఇదిగో ఇంతవరకు నా బలం, నా శక్తి, నా కలిగినదనుకు నా అతిశయపడుతున్నానేమో, నీ ఉపకారాలు తెలుసుకుంటానయ్యా, నీ మీద ఆధారపడతానయ్యా. ఒక్క క్షణం నన్ను జ్ఞాపకం చేసుకోవా. నీ జనులుగా నేను నీ ఉపకారాలు తెలుసుకుని తృప్తి చెందాలి. ఎక్కడ ఏ విషయంలో తృప్తి లేకుండా జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, కష్టపడుతున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, తృప్తి లేదు. నిద్రపోతున్నాం అనుకుంటున్నాం, తృప్తి లేదు. సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం, తృప్తి లేదు. పిల్లలను చూసిన తృప్తి కలగట్లా, భర్త భార్యను చూసిన, భార్య భర్తను చూసిన తృప్తి కలగట్లా. తృప్తి లేని జీవితం, ఏదో బ్రతుకుతున్నాం అన్నట్లు బ్రతుకుతున్నాం. దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, నా జనులైన వారు నేను చేసిన ఉపకారాలు తెలుసుకుంటారు, తెలుసుకొని తృప్తి పొందుతారు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి తృప్తి పడండి, ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి తృప్తి పడండి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తృప్తి పడండి. ఎంతమంది వెంటిలేటర్ల మీద నలిగిపోతున్నారండి. స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చాడు. ఒక్క క్షణం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంత చేరుతున్నామయ్యా. యోగ్యులమని కాదు, అర్హులమని కాదు, కేవలం మీరు చూపిన కృప ద్వారా మేము ఈరోజు సజీవులుగా నిలిచి ఉన్నాం. ఇది నాన్న మీరు మాట్లాడుతూ వచ్చారు కదయ్యా, నా జనులు నా ఉపకారాలు తెలుసుకుని తృప్తి పొందుతారని. ఆ విధంగా తృప్తి పడే గుంపులో నేనుండాలి. ఏది ఉన్నా లేకున్నా తృప్తిగా నేను జీవించాలయ్యా. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, చేతి పని ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, నిన్నెప్పుడు నేను నిందించేవానిగా ఉండకూడదయ్యా. నీ ఉపకారములు ఒక దినాన నీవు చేసిన ఉపకారం నేను తలంచుకోవాలి. ఒక దినాన ఎంత కార్యాన్ని చేసావో దాన్ని నేను గుర్తుకు తెచ్చుకోవాలి, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆ విధంగా మమ్మల్ని బలపరచండి, కార్యాలు చేసి మహిమను పొందండి. ఆరాధనలో పాలుబొమ్మలు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి. వారమంతా బిడ్డలకి కావాల్సిన ఆరోగ్యం, కాపుదల, సమృద్ధి, అన్ని విషయాల్లో మేలు దయచేయండి. ఇదిగో నాయన, మీ బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెనుంచండి. మరొక నెలలో అడుగు పెట్టారయ్యా. ఈ నెలంతటికి కావాల్సిన కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. చిన్న బిడ్డలు ఉన్నారు, ఆరోగ్యం ఇవ్వండి. యవనస్తులు ఉన్నారు, కాపుదలను ఇవ్వండి. భార్యాభర్తల కుటుంబంలో సమాధానం ఇవ్వండి. మరి కష్టపడి పని చేస్తున్నట్టు కష్టాజీతం కుటుంబాలకు దీవెనకరంగా మార్చండి. లోటు లేదనే మాట వినబడకుండా నీ మందిరపు సమృద్ధిని దయచేయండి. గర్భిణీ స్త్రీలకు చక్కటి సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా నీ సందులో సాక్షులుగా నిలబడగలిగేట్లుగా కృప చూపించండి. ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. ఎవరు బలహీనులుగా ఉన్న, రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. కనికరించి కార్యాలు చేసి ఘనమైన మీ నామానికి మహిమను తెచ్చుకోరమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మన వల్లే ప్రార్థించి సకల పరిశుద్ధులకును, ఆయన సందులో నిలిచిన ప్రతి ఒక్క బిడ్డలకును కృప సమాధానములు సదాకాల సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్.